తీసుకుని మనం తినాలి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటది అన్న? అయ్యో లైట్ రాదంటే ఇక్కడ ఫ్రెండ్స్ నాకు తెలీదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు. సో ఇప్పుడు టైం అయితే అక్షరాల 12:30 అవుతుంది మీరు చూస్తున్నట్టయితే. సో ఇప్పుడు మాకు స్వీట్ క్రేవింగ్స్ అయితే వచ్చాయి. మేము సేమియా అయితే చేసుకోబోతున్నాం. మా సేమియా మేము ఎలా చేసుకుంటాం మాతో పాటు మీరు కూడా చూడండి. నైట్ అయితే ఎక్కడ వేసుకున్న పక్కలు అయితే అక్కడే ఉన్నాయి. మాకైతే ఇప్పుడు సేమియా తినాలనిపించింది కాబట్టి మేము సేమియా చేసుకుంటున్నాం. నాతో పాటు మీరు కూడా రండి. అంతకంటే ముందు వీడియో తీసే ముందు నేనేంటి ఇలా మంచిగా రెడీ అయ్యాను, అర్ధరాత్రి రెడీ అయ్యారని అనుకుంటున్నారా? అలా అయితే కాదు. మీరు అర్ధరాత్రి గడు కదా, మళ్ళీ చూసి నా అవతారాన్ని ఎక్కడ భయపడతారని చెప్పేసి జస్ట్ కొంచెం సదురుకున్నాను అంతే. సో ఇప్పుడు సేమియా ప్రాసెస్ మీరు కూడా చూసేయండి, నాతో పాటు రండి. ఇప్పుడు మా సేమియా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అయితే పాలు పెట్టాము, పాలు మరుగుతున్నాయి. అక్కడ జీడిపప్పు కూడా ఫ్రై చేసి పెట్టాము. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని తీసుకుని మనం తినాలి టేస్ట్ చూడడానికి. అప్పుడు నేను గ్లాస్ లో తగ్గిపోతాయి అనమాట. నా గ్లాస్ లో తగ్గిపోతాయంట. అలా తగ్గవు, ఎందుకంటే వేసింది నేనే కాబట్టి. సో మాకు ఇప్పుడు సేమియానే ఎందుకు చేసుకోవాలనిపించింది అని అంటే కారణం తెలీదు. అది వేడివేడిగా ఉంటుంది కాబట్టి తినాలనిపించింది. అంతకంటే ముందు కిక్కుగా అయిపోయి ఉన్నాయి. కానీ అక్కడ అట్టిపళ్ళు ఉన్నాయి, వాటర్ మిలన్ ఉంది, ఫ్రిడ్జ్ లో ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. అవేమి మాకు తినాలనిపించలేదు. చేసుకుని సేమియా తినాలనిపించింది కాబట్టి మేము సేమియా అయితే రెడీ చేసుకుంటున్నాం. సో మేము సన్న సేమియాలు అయితే కొనుక్కొచ్చాము. ఎప్పుడు కొనుక్కొచ్చాము, ఆల్రెడీ ఒక 3 times చేసుకుని ఉంటాం దీంతో. యాక్చువల్ గా ఇది ఎందుకు మిగిల్చామంటే ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, కునాఫా చేసుకుందాం అనుకున్నాం. కునాఫా గానీ లేకపోతే కునాఫా చాక్లెట్ గానీ ఏదైనా స్వీట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇది సేమియాలోకి వెళ్ళిపోతుంది. వ్లాగింగ్ చేస్తూ నేను సేమియా చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు, నేను వాగుతున్నానంటే సేమియా చేసేది ఎవరంటే శాంతి చేస్తుంది. తన మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి సేమియా చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి. ఇది నేను మసీద్ దగ్గర కొన్నాను. ఒకసారి బయటకు అలా వెళ్తుంటే మసీద్ దగ్గర నాకు కనిపించింది. చాలా సార్లు దీనికోసం అయితే నేను వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. యాక్సిడెంటల్ గా నాకు మసీద్ దగ్గర కనిపిస్తే తీసుకున్నాను. 100 rupees అనుకుంటా కాస్ట్ వచ్చేసి. నాకు 100 rupees ఖచ్చితంగా. ఎంత కేజీ అని చెప్పేసి అన్నాడు అంతే, నాకు అదే గుర్తుంది. ఎన్నిసార్లు చేసుకున్నాం మనం? కరెంట్ పైన చెప్పు. ఇప్పుడు అయితే మీరు అందరూ ఎవరు భయపడకండి, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ పోయింది. కాసేపట్లో ఇన్వర్టర్ ఆన్ చేస్తాము. ఇప్పుడు లైట్ వచ్చింది కదా, ఇప్పుడు సగమే వచ్చింది. ఇప్పుడు ఇంకో లైట్ ఆన్ చేస్తే మాకు ఫుల్. అయ్యో లైట్ రాదంటే ఇక్కడ ఫ్రెండ్స్ నాకు తెలీదు, ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి. ఇప్పుడు చేసుకుంటున్నారు అక్షరాల 12:30కి చేసుకుంటున్నారు. మీరు పళ్ళు తోమారా? పొద్దున్న అయింది కదా. ఇలాంటి డౌట్లు అయితే అడగండి, ఎందుకంటే మేము నిద్రపోలేదు కదా. మాకు ఇంకా ఫ్రెష్ గానే ఉంటాం అనుకోండి. ఇంకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కామెంట్ లో మీరు పళ్ళు తోమకుండా తినేసారా యాగ్ అని మాత్రం పెట్టకండి. మేమైతే బానే ఉన్నాము. సో సేమియా చేసుకుని తినేస్తాం. చేతులు కలిపోతే ఇంకేం చెప్పాలంటే, ఇంకోటి ఏంటంటే ఇది మేము ముగ్గురు మాత్రమే చేసుకున్నాం. హస్బెండ్, మా మరదలు, నేను. మేము ముగ్గురు మాత్రమే సేమియా చేసుకుంటాం. ముగ్గురం కలిసి ఈ ఇంట్లో పడుకుంటాము. మిగిలిన వాళ్ళందరూ ఆ ఇంట్లో పడుకుంటున్నారు కాబట్టి ఆ ఇంట్లో పడుకున్న వాళ్ళకి శబ్దాలు రాకుండా చాలా జాగ్రత్తగా పైన గిన్నెలు మెల్లమెల్లగా తీసి ఎవ్వరికి ఏమి వినిపించకుండా చాలా జాగ్రత్తగా అయితే చేస్తున్నాము. ఏ మాత్రం వాళ్ళకి వినిపించినా వాళ్ళు వెంటనే డోర్ తీసుకుని బయటకు వచ్చేసి రోజు ఈ టైంలోనే ఆకలేస్తుందా మీరు అంటారు. రోజు మాకు నిజంగా ఈ టైంలోనే ఆకలేస్తుంది. రోజు ఏదో ఒకటి తింటాము, కానీ ఈ రోజు మాత్రం మాకు వేడివేడిగా తినాలనిపించింది కాబట్టి పాయసం తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతుంది కూడా వాళ్ళకి వినిపిస్తూనే ఉంటది నాకు తెలిసి. కాసేపట్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా తీసి మీకు చూపిస్తాను. రాకపోతే మాత్రం నేను తినే సేమియా చూపిస్తాను. మనకు కరెంట్ లేదు కాబట్టి, ఈ ఇంట్లో లైట్ లేదు కాబట్టి మనం అయితే టార్చ్ ని యూజ్ చేస్తున్నాం. సో శాంతి అయితే చాలా సిగ్గుపడిపోతూ పారిపోతుంది. తన పక్కకు తప్పుకుంది కాబట్టి ఇప్పుడు నేను పాయసం చూపించాలి. రండి పాయసం చూసేయండి. పాలైతే ఉడుకుతున్నాయి. ఉడుకుతున్నాయి కాదు, మరుగుతున్నాయి. ఉడుకుతున్నాయి అన్నాను ఫ్రెండ్స్, సారీ, మరుగుతున్నాయంట. సో పాలైతే మరుగుతున్నాయి, ఇప్పుడే పైకి వస్తున్నాయి.
మీరు ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేసారు? ఇప్పుడు మన అమ్మ మనకి పాలు చూడవే అని చెప్పేసి ఇలా బయటకు వెళ్ళినప్పుడు మనం అప్పుడు దాకా బాగానే చూస్తా ఉంటాము. ఇలా జస్ట్ తల తెప్పుగానే పాలు పొంగిపోతే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు మన అమ్మ రియాక్షన్ ఎలా ఉంటది? మీలో అలా ఎవరైనా దెబ్బలు తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మాట్లాడిపోయి పెద్ద మంది ఎట్టేసింది. అయ్యేం పాలు పొంగిపోయి. మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ లోపల పాలు పొంగిపోయి కింద కూరలిపోయాను. ఇంకా నేను ఏం చేయలేదు. అయితే మరిగిపోయా అనుకుంటా. చెప్పండి పంచదార ఎంత? అది ఇలా మాట్లాడే పంచదార ఎంత? అయ్యో అయ్యో ఎన్ని వేసిందో లెక్కకుండా పంచదార ఎన్ని వేసానో తెలియదు, లెక్కలేకుండా వేసేసాను. ఇంకా మీద చేసేలా ఉంది. కరిగాక స్వీట్ చూసి అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటది కదా రమ్య? 3 గ్లాసులు వస్తుంది. కాసి అంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలా ఉంటది అంటున్నా. వంటలు రావు కదా. అరేంజ్ మ్యారేజ్ అయితే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా నేర్పించి పంపిస్తారు. చెప్పు. 3 గ్లాసులు వస్తాయి. ఈ సేమియా అయితే 3 గ్లాసులు రావాలి. ముగ్గురు ఉన్నాం కాబట్టి. ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ తక్కువ అవ్వకూడదు. తక్కువ అడిగితే యుద్ధాలు జరుగుతాయి. సేమియా నేనన్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి. ఏం కాదు. నాకైతే పిక్చర్ అవ్వబోతుంది. శాంతి వైపు కెమెరా తిప్పితే చాలు పారిపోతుంది. మీ అందరికి ఒకటి అయితే చెప్పాలి, శాంతికి కూడా ఇది వరకు యూట్యూబ్ ఛానల్ ఉండేది. కొంతకాలం వరకే చేసింది. పాపం దానికి కంటెంట్లు ఏం దొరకట్లేదంట, అందుకే మానేసింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా, నేనైతే ఆపే ప్రసక్తే లేదు. మీరు నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేయండి, నేను ముందుకెళ్ళిపోతాను. ఇప్పుడు పంచదార సరిపోయిందో లేదో మనం చూసుకోవాలి. గట్టిగా ఏం రావట్లేదు. అమ్మా సరిపోలేదా? తెలియట్లేదు. సంతి చూడు, చెయ్యి పెట్టు పర్లేదులే. అమ్మాయిసా ఇప్పుడే అందిన శుభవార్త. కరెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మనం షుగర్ వేసుకుందాం. శాంతికి ఏం తెలుసు ఫ్రెండ్స్ వ్లాగర్ కష్టాలు. ఒకసారి అమ్మాయి వైపు చూస్తే పారిపోతుంది. ఏదో ఒక రోజు మీకు శాంతిని ఖచ్చితంగా చూపెడతాను. మీ అందరికీ ఒకటి చెప్పాలి, అసలు నేను చాలా మాట్లాడడానికి చాలా సిగ్గుపడేదాన్ని కదా. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మాట్లాడడం నేర్చుకున్నా. అదంతా ఎవరి వల్ల? మీ వల్ల. నా వల్ల. మా హస్బెండ్ వాళ్ళు కూడానండి. బయట మాట్లాడతా బంగారం నువ్వు? బయట అయితే అసలు మాట్లాడను. ఇప్పుడు కాబట్టి ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నాం. బయట ఇంకా ఏ బయట అనుకుంటున్నా. ఇప్పుడు ఒక 4 ఉన్నారు, వాళ్ళ ముందు వీడియో అయితే మాట్లాడతావా? మాట్లాడతాను. సరే, ఇప్పుడు నేర్చుకుంటున్నాను, కాన్ఫిడెన్స్ వచ్చింది, మాట్లాడతాను. శాంతి నేర్పించింది. అది కదా పాలు తక్కువ ఉంటే. ఇప్పుడు మనం వైరల్ సన్న సేమియాలు వేసుకున్నాం. చూపెట్టిన నా వంటకైతే కొలతలు అనేవి ఏముండవు. జస్ట్ అలా నా మనసుకు అనిపించింది వేసేస్తానంటే అదే అయిపోతుంది. మర్చిపోయింది, ఇది ఒక ఐటమ్ ఉంది కదా. ఇంకా మిగిలింది ఫ్రెండ్స్. నువ్వు తెలియనట్టు టచ్ అవుతుంటే సేమియా ఫస్ట్ నువ్వే కదా ఈ సేమియా చెప్పేట్లేదు. ఇందాక ఇన్సర్ట్ చేసాను.
నేను శాంతికి లాగా పర్టికులర్ గా ఇలాగే అని అనుకోను. ఏది ముందైతే అది, ఏది వెనకాల అయితే అది వేసేస్తా అంతే. నీకు తెలుసు కదా బిర్యానీలో ఏ మసాలా పడతా మసాలా వేసేస్తాను. ఇది కూడా అంతే, ఏది కనపడతా వేసేస్తాను. అన్ని ప్రయోగాలు మనమేదే. మనం ఒక స్టార్ ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాం. అది ఏంటంటే ఏంటది? ఏంటంట యాలక్కాయ ఫ్రెండ్స్. చేసి అంటే కింద వంపడమే ఎక్కువైంది. ఇది మనం ఇలాగా తీసుకోవాలి, అప్పుడు ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. ఇది నాకు బాగా తెలుసు. దీంట్లో వేయాలి ఇలాగా. ఓకే, చూస్తున్నారా? వాళ్ళు కామెంట్లు పెడతారు సింపుల్ కూడా తెలుసు. 2 సరిపోతాయా? సేమే టేస్ట్ రాపోయాడని చెప్తాను. చెప్పు. ఏం దొరకడమైనా చెయ్యి టేస్ట్ మరి నీట్ గా చేయాలి కదా. మనం జీడిపప్పు వేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఒకసారి మిక్సింగ్ సూపర్ టేస్ట్. అయ్యో సారీ ఫ్రెండ్స్, సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం పాయసం సర్వ్ చేసుకుందాం. ఇట్స్ టైం టు ఈట్. మా సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది కదా. నిజంగానే బాగుంది ఫ్రెండ్స్. మాకులాగా మిడ్ నైట్ చేసుకునే అలవాటు మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నేను వీడియోస్ చేయట్లేదని చాలా మంది అడుగుతున్నారు. నేను ఏం వీడియోస్ చేయాలనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కంటెంట్స్ ఏం దొరకట్లేదు చేయడానికి. ఒకవేళ మీరు సజెస్ట్ చేస్తే, ఒకవేళ అది నా లైఫ్ స్టైల్ కి తగ్గట్టు ఉంటే కనుక నేను చేస్తాను ఖచ్చితంగా. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. ఏసీ తర్వాత తెలీదు. బాయ్. ఫోన్ మొబైల్ అయితే వేసుకుని చేసుకోవడానికి తీసుకొస్తాను. కట్టుకో. ఇంకేముందంటే ఆన్ చేసావా? ఆన్ చేసాంలే. నాకు సరిపోద్ది ఇలా అట్లా. సరేలే, నువ్వు ఎందుకో ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడు. వేరేగా మాట్లాడితే అలా ఉండదు. మామూలు మనతో అలా మాట్లాడితే అలా మాట్లాడు. అట్లే మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ అలా అన్నారు. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వైరల్ కొనాలి. ఓకే, ఎక్కువైపోతుంది. ఈ కొండలోకి ఇగట్టేనా? ఇప్పుడు మనం పాలు నీళ్ళు ఎలా తిప్పుకోవాలి? అందులో షుగర్ అయ్యో, దీంట్లో షుగర్ లేదంట. షుగర్ వేయకూడదని ముందే ఇరిగిపోతే ముందు సేమియా వేయాలా షుగర్ వేయాలా అంటుంది. ఎలా చేసావు? అన్ని కలిపాను. ముందు సేమియా వేయాల మొహం మీద. ముందు ఏం చేయాలో తెలీదు. షుగర్ వేయాలో అదే వేయాలో అదే కదా. ముందు షుగర్ వేయాలి. ఇప్పుడు సేమియాలు కొత్తగా మాట్లాడు. ఆవిడకి తెలిసి గుర్తుంది. మర్చిపోయి ఉంటాను నాకు తెలిసి. మర్చిపోయి నేను కూడా ఇప్పుడు అప్పుడు మర్చిపోతానే ఉంటాను. లైట్ కనిపిస్తున్నా నేను. ముందు చక్కెర వేయాలో లేకపోతే కొనాఫా వేయాలో నాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చేస్తా మర్చిపోతాను కాబట్టి ఏదో ఒకటి మిక్సింగ్ చేస్తే అదే అయిపోద్ది. వాగేది మంచిది అవట్లేదు. నువ్వు ఇంట్లో మాట్లాడతలేదు తెలుసా?